సెల్ ఫోన్ వ్యసనం కొన్ని జీవితాల్లో చిచ్చు పెడుతోంది, మరికొన్ని జీవితాలు చిత్రం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఏపీలో అల్లూరు జిల్లాలో చింతపల్లి మండలంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్లకు బానిసగా మారిన భార్యను ఓ భర్త మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య గొడ్డలితో భర్తను అడ్డంగా నరికేసింది, దారుణంగా హతమార్చేసింది. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీలో మేడూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మేడూరు గ్రామంలో కొర్ర రాజారావు తన భార్య, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. భర్త రాజారావు కూలీ నాలి పనులు చేసుకుని భార్య పిల్లలను పోషిస్తున్నాడు. అయితే భార్య మొబైల్ ఫోన్తో ఎక్కువగా మాట్లాడడం భర్త గమనించాడు. పలుమార్లు మందలించాడు. ఈ విషయం భార్యాభర్తల మధ్య చిచ్చు రేపింది. తాజాగా మరోసారి ఇదే విషయమై తగాదా జరిగింది. ఈ క్రమంలో భార్య చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని తీవ్రంగా మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన భార్య భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గొడ్డలితో భర్తపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు 108కి ఫోన్ చేసి చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుండి కేజీహెచ్కు తరలించగా వైద్యం పొందుతూ కొర్ర రాజారావు మృతి చెందారు. మృతుడు కొర్ర రాజారావు ఎంతో మంచివాడని స్థానికులు చెబుతున్నారు. రాజారావు భార్యకు ఉరిశిక్ష వేయాలని స్థానికులు కోరుతున్నారు. అప్పుడు డ్రింక్ ఏమో 100 రూపాయలు ఇస్తే బువ్వ దొరకదు, మధ్యాహ్నానికి అన్ని డ్రింక్ ఇస్తే ఇక్కడే కొన్ని వెళ్ళి అయ్యా మేము ఆ అబ్బాయిది పని చేయడానికి వెళ్ళాను చూడు, మాకు కూడా మళ్ళీ పనిలే ఉన్నాయి బాబు రామంటే రా పిన్ని, నువ్వే రా పిన్ని అని పిలుచుకొని వెళ్ళలేదు. భలే మంచివాడు. మా వీధి గొడ్డులు గొర్రెలు మేసుకొని బియ్యం తెస్తే వండుకో, నీవు కష్టపడి మేపుకొంటున్నావు కదా, నీ బియ్యం మేము తిన్నామా అనేది అయ్యా. పెద్ద దవరజన్నమయ్యా. దానికి ఇంకా ఈ ఊరికే రాణించకూడదు. ఇలాంటి గాడిదలు ఉంటే పక్కవారు కూడా మాపేస్తారయ్యా. అది దానికి ఉరిశిక్షే పడాలి, ఉరిశిక్షే పడాలి. ఆ పిల్లల్ని కూడా చంపేస్తుంది చెప్పేరాని. అలాంటి మనిషికి ఊర్లో పరువు ప్రతిష్ట తీసేస్తుంది చూడు. పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను శిక్షించకపోతే కన్నబిడ్డల్ని కూడా కడతెరచగలదని స్థానికులు మండిపడుతున్నారు. చేతిలో ఎప్పుడు 2 ఫోన్లు ఉంటాయని, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లోనే మాట్లాడుతూ కనిపించేదని స్థానిక మహిళ చెబుతోంది. ఆ తల్లన్న తీరమైతే స్కూల్లో నాలో చేసి పెంచుతుంది, అది తిరిగిపోతే అయిపోయింది. 2 చెయ్యులకి 2 చెల్లులు పట్టి అల్లో అల్లో అల్లో, మధ్యాహ్నం అంతా అల్లో, సాయంకాలం అంతా అల్లో. అది జరిగిన దారుణం గురించి తెలుసుకున్న పక్క ఊరి వ్యక్తి వెంటనే స్పందించి మేడూరు గ్రామానికి చేరుకున్నారు. బాధితుడిని రక్షించేందుకు వెంటనే రంగంలోకి దిగాడు. అంబులెన్స్కి ఫోన్ చేసి రప్పించాడు. చింతపల్లి ఏరియా ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ చనిపోయాడని తెలియజేశాడు. వచ్చేసి కొర్ర ప్రసాదరావు అండి. నేను లోతుగడ వైస్ ప్రెసిడెంట్ అండి. నాది మేడూరు గ్రామం అండి. ఇక్కడ సమస్య ఏంటంటే పెద్దలందరూ ఇక్కడ ఇది నరికేసుకున్నారు అనేసి అంటే నేను 4 గంటల టైంకి నేను ఇక్కడ వచ్చానండి. వచ్చి తెలుసుకున్నాను విషయం. అప్పుడు నాకు ఇక్కడ నిజంగానే నరికేసుకున్నారని తెలిసింది. అప్పుడు వెంటనే అంబులెన్స్ని ఫోన్ చేసి చింతపల్లి హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో పంపించడం జరిగిందండి. ఇంకా అక్కడి నుంచి కేజీహెచ్కి షిఫ్ట్ చేశారండి. కేజీహెచ్లో ఈరోజు ఉదయం 3 గంటలకేమో చనిపోయారని తెలిసింది. అంతే. భార్య చేసిన దాడిలో భర్త చనిపోయిన విషయం పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే స్పందించిన అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.